మామిడి మామిడి సబ్బు తీసుకుంటాను ఫ్రెండ్స్, చూడండి. ఏం సబ్బురా? అందరు సబ్బురా? ఎంత అన్న 10 రూపాయలా? 5 రూపాయలు 10 రూపాయలు ఉండాలి కానీ షాంపులు గుండు షాంపులు పెట్టుకుంటారు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎక్కడికి పోవాలి? సత్రంలోకి పోవాలి. చలో చలో. మావాడు ఇప్పుడే 2 సంతూర్ సబ్బులు తీసుకున్నాడు. ఎక్కడికి పోతాను ఇప్పుడు మనం? సత్రం సత్రం సత్రం. రూమ్లు అంటే రూములు లేవంటుండు మావాడు. సత్రానికి పోవాలి. దర్శనానికి 36 గంటలు పడుతుంది కాబట్టి జనం బాగున్నారు. లేట్ అయింది. భక్తులు కోకోలుగా ఉన్నారు కాబట్టి ఓకే. మనం రూములు దొరకట్లేదు. అందుకనే సత్రం మనం ఉపయోగించుకోవడానికి పోతాను. ఓకే. సత్రం ఇక్కడ నుంచి ఎంత దూరం? దగ్గరనే, జస్ట్ 200 మీటర్సే. 200 మీటర్స్. అయితే అక్కడ మనకి వాష్రూమ్లు అన్ని వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి, మంచిగా ఉంటాయి. సకల విత్ సదుపాయాలతో హాట్ వాటర్. ఇది హాట్ వాటరా? హాట్ వాటర్. మై గాడ్, చూడండి ఫ్రెండ్స్, హాట్ వాటర్ అంట, సత్రాలంట, కానీ రూములు మాత్రం దొరకలేదు ఫ్రెండ్స్. ఫ్యామిలీతో వచ్చిన మాత్రం కంపల్సరీ రూమ్ తీసుకున్నది బెటర్. ఎందుకంటే మాకు ఇప్పటికే 24 అవర్స్ ఇచ్చారు కాబట్టి మేము బ్యాచిలర్స్ కావచ్చు, మాకు రూమ్ లేకున్నా పర్లేదు. ఎందుకంటే గాలి తిరుగుతాం, గాలి తింటాం కాబట్టి. బస్సేనా? మరి నేను బ్యాచిలర్ కాకపోతే మీ అన్న బ్యాచిలర్ కాదు. మళ్ళీ మధ్యలో వాడొచ్చిందాం. సబ్బులేరా? ఎంత కూడా పడింది సబ్బు? 10 రూపీసా? ఇక్కడ కాదు, నువ్వు వాళ్ళకి తీసుకుని ఎవరో తీసుకున్నా అన్నారు సబ్బులు. మళ్ళీ టెస్ట్ తీసుకోవడం తీసుకున్నాం. మనం యాక్చువల్లీ అక్కడ హైదరాబాద్లో తీసుకుందాం అనుకున్నాం సబ్బును టేస్ట్, కానీ అమ్మటే అది కింది దిగినాం, ఆటో వచ్చింది, వెళ్ళొచ్చినాం. ఓకే. అక్కడ చూసినా నేను నార్మల్గా వీడియో మనం దిద్దామని నేను వచ్చిన, అక్కడ సబ్బు గురించి నువ్వు అడుగుతున్నావు. 5 రూపాయల సబ్బు 10 రూపాయలకి ఇస్తున్నావు ఏందని అనగానే ఏంటి బ్రో వీడియో తీస్తున్నావు అని భయపడుతున్నావు ఉన్నాడు అప్పటికి. అంటే వీడియోకి అట్లా ఉంటుంది. అందుకనే సత్తి యూట్యూబర్ నువ్వు. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.